సిఓపిడి అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక వ్యాధి. మనకు ఎవరైతే 40 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళలో మనం సిఓపిడిని సస్పెక్ట్ చేస్తాం. సిఓపిడికి ముఖ్య కారణాలు వచ్చేసి పొగ త్రాగడం, స్మోకింగ్ వల్ల కానీ, లేదంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ఎవరైతే మన పార్ట్నర్ స్మోక్ చేస్తే మనం ఇన్హేల్ చేసుకోవడం ద్వారా కానీ, లేదంటే వంట చెరుకు కాల్చడం ద్వారా కానీ, లేదంటే ఇండస్ట్రియల్ కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ద్వారా కానీ, లేదంటే కొద్దిమందిలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా కానీ, లేదంటే ఎవరైతే రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం, పోస్ట్ టీబీ ఇన్ఫెక్షన్స్లో కానీ, కొద్దిమంది హెచ్ఐవి పోస్ట్ హెచ్ఐవి పేషెంట్స్లో కానీ, లేదంటే క్రానిక్ ఆస్తమా ఉండి, చైల్డ్హుడ్ ఆస్తమా ఉండి అది అన్కంట్రోల్డ్గా ఉండడం వల్ల అది మనం సిఓపిడికి కూడా దారితీయవచ్చు. మనకు సిఓపిడిలో 2 రకాలు ఉంటాయి, క్రానిక్ బ్రాంకైటిస్ అండ్ ఎంఫైసిమా అంటాం. కామన్ లక్షణాలు వచ్చేసి దీర్ఘకాలిక దగ్గు రావడము, లేదంటే తెమడ రావడము, పిల్లి కూతలు రావడం, ఆయాసం రావడము, లేదంటే చేత కాకపోవడం, అదర్ మెటబాలిక్ వీక్నెస్ కానీ ఉండడం అనేవి సిఓపిడికి సంబంధించిన ప్రధాన లక్షణాలు. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి మనం చెప్పుకున్నట్టు లక్షణాలు ఉంటాయో వాళ్ళలో మనం సిఓపిడి ప్రధానంగా కన్సిడర్ చేయాలి.